నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో, పార్టీ ముఖ్య నాయకులతో అమరావతిలో పవన్ కళ్యాణ్ గారు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళటం, జనసేన పార్టీకి మొదటి నుండి ఆ పార్టీకి అంకిత భావంతో పనిచేసే క్యాడర్కి గవర్నమెంట్లో జనసేన కోటాలో నామినేట్ పోస్టులు ఇవ్వటం, అదేవిధంగా సీనియర్లకి ఆయా జిల్లాల్లో జనసేన పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు అప్పచెప్పడం, రానున్న రోజుల్లో పార్టీ మరింత వేగంగా అడుగులు వేయాలనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో ఏ మేరకు బలం ఉంది, ఏ జిల్లాల్లో ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి, వీటి మీద తుది పరిశీలన కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీకి గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలే టార్గెట్గా అడుగులు వేస్తారని కూడా మనకున్న సమాచారం. మరి ఇప్పటికే ఈ జిల్లాలకి జనసేన పార్టీ అధ్యక్షుల్ని ఎంపిక చేసే విషయంలో కూడా తుది కసరత్తు పూర్తయినట్టు తెలుస్తుంది. సామాజిక వర్గాల వారీగా అంచనాలు వేసి ఏ సామాజిక వర్గాలకి జిల్లా అధ్యక్షులు అప్పచెప్పాలి. మరి జనసేన పార్టీ అంటే సహజంగా రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతుంది. కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఉందని కూడా చర్చ నడుస్తున్న నేపథ్యంలో మిగిలిన బీసీలకో, ఎస్సీలకో, మిగిలిన అగ్రవర్ణాలకో కూడా బాధ్యతలు అప్పచెప్తే జనసేన పార్టీ కూడా ఇతర పార్టీల్లాగా కులాలతో సంబంధం లేకుండా అన్ని కులాలను కలుపుకుని ముందుకు వెళ్తుందనేది మెసేజ్ ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఏలూరు జిల్లా సంబంధించిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు ఎవరుంటారు అని రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. కొద్ది రోజుల్లోనే మరి జిల్లాల అధ్యక్షుల్ని జనసేన పార్టీ అధ్యక్షులు ప్రకటించబోతున్నారు. ఎంటీవీకి అందుతున్న సమాచారం అయితే ఏలూరు జిల్లాకి జనసేన పార్టీ అధ్యక్షులుగా జనసేన పార్టీలో సీనియర్గా ఉంటున్న, ఈ జిల్లాలో జనసేన పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటున్న కరాటం రాంబాబు గారి సారథ్యంలో కరాటం సాయిబాబు గారిని ఏలూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నియమించాలనేది ఒక ప్రతిపాదన నడుస్తుంది. కానీ మరి జంగారెడ్డిగూడెం కేంద్రంగా ఉంటారు సాయిబాబు గారు. మరి ఏలూరు జిల్లా అంతా కూడా పర్యటించాలి, మరి సమయం సరిపోతుందా, వయసు రీత్యా కూడా ఇవన్నీ కూడా అంచనాలు వేసుకుంటూ ఇంకెవరైనా యువకుడికి ఏలూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్తే బాగుంటుంది అనేది కూడా పార్టీలో ముఖ్య నాయకులందరూ కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ జిల్లా సంబంధించిన జనసేన పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా జనసేన పార్టీ కీలక నాయకులు కానీ వీళ్ళంతా కూడా మరి జనసేన పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులుగా ఎవరు ఉండాలనే దాని మీదే చర్చ నడుస్తుంది. కానీ పార్టీ అధిష్టానం అయితే కరాటం సాయిబాబు గారిని జిల్లా అధ్యక్షులుగా పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ కూడా సాయిబాబు గారు సున్నితంగా తిరస్కరించారని మనకున్న సమాచారం. మరి ఎవరు ఉండాలి? ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న రెడ్డి అప్పలనాయుడు గారిని ఏలూరు జిల్లా అధ్యక్షులుగా దాదాపుగా ఒక దశలో ఖరారైంది. కానీ రాజకీయ సమీకరణల నేపథ్యంలో ప్రస్తుతానికి జిల్లా అధ్యక్షుల ఎంపిక తాత్కాలికంగా గతంలో జనసేన పార్టీ ఆపేసింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయబోతుంది. మరి జిల్లా ప్రెసిడెంట్ సహజంగా జిల్లా కేంద్రాల్లోనే ఉంటే బాగుంటుందనేది ఒక అంచనా ఉంది. అన్ని పార్టీలు కూడా జిల్లా కేంద్రాల్లో ఉన్న వ్యక్తులనే జిల్లా ప్రెసిడెంట్లుగా ఒకవేళ సాధ్యపడిన పక్షంలో సమీపంలో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన సీనియర్లు అయి ఉంటే వాళ్ళకి తప్పదనుకున్నప్పుడు బాధ్యతలు అప్పచెప్పి జిల్లా నడపడానికి మిగిలిన పార్టీలు కూడా అదేవిధంగా అడుగులు వేస్తాయి. అదేవిధంగా జనసేన పార్టీ కూడా మరి జంగారెడ్డిగూడెం కేంద్రంగా ఉన్న కరాటం సాయిబాబు గారిని తీసుకొచ్చి ఏలూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులను చేస్తారా, లేదంటే ఏలూరు జనసేన పార్టీకి ఇన్ఛార్జ్గా ఉన్న రెడ్డి అప్పలనాయుడు గారిని ఇన్ఛార్జ్ చేస్తారా? ఒకవేళ వీళ్ళిద్దరూ కాకుండా అనుకుంటే మరి గోదావరి జిల్లాలంటే కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వవలసిందే. అన్ని పార్టీలు ఇస్తున్నాయి. జనసేన పార్టీ ఒక అడుగు ముందుకేసి
కాపు సామాజిక వర్గం వైపు అడుగులు వేస్తుంది. ఒకవేళ అలాంటి ప్రతిపాదన ఒకవేళ వస్తే ఇటీవల వైఎస్ఆర్సీపీ నుండి జనసేన పార్టీలో జాయిన్ అయిన జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీగా ఉన్న పొల్లాటి బాబ్జీ గారిని ఏలూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా పెడితే ఎలా ఉంటుంది అని కూడా ఒక చర్చ జనసేన పార్టీలో నడుస్తున్నట్టు తెలుస్తుంది. పొల్లాటి బాబ్జీ గారిని ఏలూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా పెట్టడానికి మరి కరాటం రాంబాబు గారు, కరాటం టీం అందరూ కూడా పొల్లాటి బాబ్జీ గారికే మొగ్గు చూపారని కూడా తెలుస్తుంది. మరి ఇటీవల ఇన్ఛార్జి మంత్రి నాదెళ్ల మనోహర్ గారు కూడా పొల్లాటి బాబ్జీ గారిని 2-3 సందర్భాల్లో పిలిచి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి, టచ్లో ఉండమన్నారని కూడా మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే ఒకవేళ కరాటం సాయిబాబు గారు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కాని పక్షంలో పొల్లాటి బాబ్జీ గారికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఒకవేళ అలా కాకుండా జిల్లా కేంద్రంలోనే జిల్లా ప్రెసిడెంట్ ఉండాలంటే ఖచ్చితంగా మరి రెడ్డి అప్పలనాయుడు గారికి ఛాన్స్ 100% ఉంటుందనేది ఒక అంచనా ఉంది. ఒకవేళ మరి ఈ జిల్లాలో చాలామంది జనసేన పార్టీలో కాపు సామాజిక సంబంధించిన నాయకులు ట్రావెల్ అవుతున్నారు. మరి వాళ్ళకు కూడా పదవులు ఇవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు అనుకుంటే మరి జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడిగా నారా శేషు గారు కూడా మరి ఏలూరులో జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి ఆయన కూడా ఏదో పదవి ఆశిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడైనా కావాలి, లేదంటే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినా కావాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి కావాలని చెప్పి శేషు గారు తన వంతు పావులు జనసేన పార్టీ పెద్దల దగ్గర నడుపుతున్నట్టు కూడా మనకున్న సమాచారం. ఏలూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా కరాటం సాయిబాబు గారు కాని పక్షంలో పొల్లాటి బాబ్జీ గారు, ఒకవేళ పొల్లాటి బాబ్జీ గారు వేరే పార్టీ నుంచి వచ్చినా వెంటనే జిల్లా ప్రెసిడెంట్ ఇవ్వడం ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే ఖచ్చితంగా రెడ్డి అప్పలనాయుడు గారు, ఒకవేళ సమీకరణలు ఇంకేమైనా అడుగు ముందుకేసి మారితే నారా శేషు గారు ఏలూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే సామాజిక పరంగా అంచనాలు రూపొందిస్తున్న జనసేన పార్టీలో ఈ అంశాలు కూడా ప్రాతిపదికన తీసుకుని ఒకవేళ అవకాశం వస్తే మరి జనసేన పార్టీలో ఎప్పటి నుంచో నారా శేషు గారు ఉన్నారు కాబట్టి ఆయనకి జిల్లా అధ్యక్షులు ఇచ్చి ఏలూరు నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా రెడ్డి అప్పలనాయుడు గారినే కొనసాగించే ఆలోచన కూడా పార్టీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఈ 4 పేర్లోనే అతి త్వరలో ఒక కీలక నిర్ణయం, కీలక బాధ్యతలు, కీలక పదవులు మరి వీళ్ళనే వరించే అవకాశం ఉందని కూడా ఎంటీవీకి అమరావతి నుండి అందుతున్న సమాచారం బట్టి అర్థమవుతుంది. కొద్ది రోజుల్లో ఈ 4గురిలో ఏ పదవులు ఉండబోతున్నారో చూద్దాం. మరి థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.